మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ కేసులో బాధితురాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడినట్టు తెలిపారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విచారణను ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని మాత్రమే చెప్పానన్నారు. బాధితురాలకు ఎక్కడ అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమారుడి చేతుల్లో బాధితురాలకి న్యాయం జరగాలని, బాధితురాలకు న్యాయం చేసే అంశం మీద మాత్రమే నిన్న నేను మాట్లాడడం జరిగింది. అందుకు గౌరవ కేంద్ర మంత్రి స్వయంగా తనే విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వమా దోష నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూనే కొన్ని మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో పెళ్ళా ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. న్యాయం జరగాల్సిందే, న్యాయం కొరకు పోరాటం చేస్తాం. ఆ సంఘాలు ఆ న్యాయం జరిగే విధంగా అమ్మాయి పక్షాన్ని నిలిచేవాలని కూడా కోరుతా ఉన్నాం.